బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ భవనంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు తదితర కీలక నేతలు ఉన్నారు. ఉన్నఫలంగా ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో ఏ అంశాలపై చర్చిస్తారనేది ప్రాధాన్యం సంతరించుకుంది. అటు కొన్ని నిమిషాల క్రితమే విదేశాంగ మంత్రి జయశంకర్ సైతం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దీంతో అసలు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ భవనంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. వైష్ణవి, పార్లమెంట్ లో 2 కీలక సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అమెరికా టారిఫ్ 25% టారిఫ్ సంబంధించిన ప్రకటన అనేది కూడా చేశారు. దాన్ని ఆగస్టు 7 వరకు వాయిదా వేశారు. సో ఈ నేపథ్యంలో దాని యొక్క పరిణామాలపైన చర్చ అనేది కూడా జరుగుతోంది. దాంతో పాటుగా ముఖ్యంగా రష్యాకిను అమెరికాకి మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరొకవైపు తైవాన్ ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తుందని చెప్పేసి ఇండో పసిఫిక్ సముద్రంలోకి అమెరికా బలగాలను తరలించడం, వీటిపైన కూడా డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది. దాంతో పాటుగా చూసినట్లయితే ఒక రకంగా ఉద్రిక్తత పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. దాంతో పాటుగా ఈ నెలలోనే ఇటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి ఇద్దరు కూడా రష్యా పర్యటించనున్న నేపథ్యంలో ఏం చర్చించాలి, ఎటువంటి అంశాలపైన డిస్కషన్ చేయాలనే దాని గురించి కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఇటు సీనియర్ మంత్రులందరూ కూడా సమావేశమయ్యారు. సో ఈ సీనియర్ మంత్రులందరి సమావేశంలో కూడా రేపు ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది కూడా విడుదలవుతోంది. సో ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని పంపాలనే దాని గురించి కూడా వాళ్ళు ఒక సమాలోచనలు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ఇటు బీజేపీ అధిష్టానానికి వాళ్ళు సూచన అనేది కూడా చేశారు. కొంతమంది సీనియర్ మంత్రులను దానికి పేరుకు పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఎవరు వెళ్తారనే దాని గురించి చర్చ అనేది కూడా జరుగుతుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే గత కొద్ది రోజులుగా ఈ విపక్షాలన్నీ కూడా కలిసి పార్లమెంటు ఉభయ సభలను కూడా సమీపజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఓటర్ల జాబితా అంశంపైన కూడా డిస్కషన్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పార్లమెంట్ సమీపజేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశంపైన కూడా డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది. నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా కలిశారు. సో ఈ నేపథ్యంలో రేపు కీలక బిల్లు ఏవైనా పార్లమెంట్ లో చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉందా అన్న మరొక యాంగిల్ చర్చ అనేది కూడా జరుగుతుంది. సో ఓవరాల్ గా ఏమైనప్పటికీ రానున్న 1-2 రోజుల్లో చాలా పెద్ద డెవలప్మెంట్స్ అనేవి కూడా జరగబోతున్నాయనే సంకేతాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. వైష్ణవ్, రైట్, థ్యాంక్ యూ శిరీష్.